మన రక్షకుడు ప్రభు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సర్వోన్నతుడైన క్రీస్తు ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. గత అనేక సంవత్సరాలుగా నెలలుగా ప్రభు టీవీ పరిచయం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి, అంతేకాకుండా అనేకుల జీవితాల్లో ప్రభు చూపుతున్న కృపగల సహాయాన్ని బట్టి నేను మొదటగా ప్రభువును స్తుతిస్తున్నాను. మీతో కలిసి దేవుని వాక్యాన్ని ఈ పూట మీతో ధ్యానించడానికి, దేవుని మాటలు మీకు అందించడానికి దేవుని దాసుగా సిద్ధపడి ఉన్నాను. మీతో దేవుని మాటలు అందించడానికి ముందుగా దేవుని మాటలు మన హృదయాలను నిక్షిప్తపరచుకోవడానికి ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన క్రీస్తు ప్రేక్షకులను బట్టి వందనాలు. ప్రత్యేకించి శుభవార్త ఛానల్ ద్వారా అనేక లక్షలాది జన బాహుల్యానికి మీరు పంపుతూ వస్తున్న లేఖన భాగం కొరకు మీకు స్తోత్రాలు. ఈ పూట మీ సన్నిధిలో ప్రభువా, మీ మాటలు మాకు దీవెనకరంగా మీరు దయపాలించండి. ప్రతి వారికి నెమ్మది, ఆదరణ, స్వస్థత, రక్షణ, విడుదల మీ నామంలో కలుగునట్లు కృప చూపమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యం నుండి మూలవాక్యంగా 103వ కీర్తనల నుండి మొదటి 4 వచనాలను మనము కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఈ ఉదయకాలం దీవెనకరంగా చేయునుగాక, ఆమేన్. పిల్లరా, ప్రత్యేకంగా దావీదు కీర్తనకారుడు తనకు తోడైయున్న దేవుని గురించి రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ప్రత్యేకించి ఈ యొక్క సందర్భము మీతో జ్ఞాపకం చేయబడుతున్న మాట, ఈ యొక్క సందేశానికి నేను ఇస్తున్నటువంటి పేరు తోడైయున్న దేవుడు. ప్రభు మనతో ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. ఆయన మన జీవితపు శ్రమలలో, బాధలలో, కన్నీళ్లలో, వ్యాధులలో, బలహీనతలలో, మనుషుల చేత మనము తిరస్కరింపబడే పరిస్థితుల్లో కూడా మనకు తోడైన దేవుడు ఉదయకాలం మనకెంతో ధైర్యమును, శక్తినివ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు రాజులలో మధుర గాయకుడిగా దేవుని చేత పిలువబడినటువంటి ఈ గొప్ప దేవునికి ఇష్టానుసారుడుగా నడుచుకున్నటువంటి, మరి దేవుని స్నేహితుడిగా లేక దేవునికి ఇష్టడుగా, దేవుని కుమారుడుగా చాలా చక్కని ప్రేమను దేవుని చేత పొందినటువంటి దావీదు రాజు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో మరి పాటల పుస్తకం లాగా మధ్యలో మనకు దేవుడు కీర్తనల పుస్తకాన్ని ఇచ్చాడు. ఇది నిజంగా పాటల పుస్తకం లాగానే కంటే ఇంకా పాటలు అనడం కూడా మంచిదే. ఎందుకంటే ఇవన్నీ కూడా చక్కని పాటలు. దేవుడు అనేకమైన భావగర్భితమైన అనేక సంగతులను ఇశ్రాయేలుకు బయలుపరుస్తూ పురాతన కాలం నుండి దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన మొదలుకొని అనేకుల యొక్క ప్రార్థనలు దావీదు పుస్తకంలో సంకలనం చేయబడ్డాయి. దావీదు భక్తుడు వాటిని ఉదహరిస్తూ, జ్ఞాపకం చేస్తూ తన పాటలలో వాటిని ప్రముఖంగా ప్రస్తావన చేస్తున్నాడు. తను రాసిన పాటలతో పాటు తన కుమారుడైన సొలొమోను రాసిన పాటలు కూడా ఉన్నాయి. సొలొమోను కూడా 1005 కీర్తనలు, 3000 సామెతలు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు కాలంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు చేయడం ప్రారంభించి, దేవుడు రాజులుగా మొదట సౌలును దేవుడు అభిషేకించి పంపిన తర్వాత సౌలు తన విశ్వాసాన్ని, తన భక్తిని పోగొట్టుకున్నాడు. సౌలు మరి యథార్థపరుడు ఉండలేకపోయాడు. అందుకే దేవుడు తన హృదయానుసారుడైన మనుషుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ కనబడ్డాడు దావీదు దేవుని మనసులో నిలిచిపోయాడు. ఎన్నడూ చెరిగిపోయిన గొప్ప దేవుని ప్రేమ తన హృదయంలో నింపుకున్నాడు. అందుకే దావీదు దేవుని సన్నిధి పట్ల బహు మిగుల అపేక్ష గలవాడుగా ఉన్నాడు. అతని చిన్ననాటి కాలం నుంచి, బాల్యకాలం నుంచి మనం గమనిస్తే చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే దావీదు దేవుని సన్నిధిలో ఆరాధికుడుగా ఉన్నాడు. తన తండ్రి తనకు అప్పగించినటువంటి గొర్రె మందలను అరణ్యములో మేపుతూ, ఆయన ఏం చేయగలడు? అరణ్యములో ఆ యొక్క గొర్రె మేకలన్నీ కూడా అరణ్యములో మేస్తూ ఉన్నాయి. దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అరుచుడు పిల్ల కాకులకు, పక్షులకు, జంతువులకు, జీవజాలానికి దేవుడే ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. వాటికి కొట్లు లేవు, కూర్చుకోవు, వాటికి గోడౌన్స్ లేవు, స్టోర్ కోరేజెస్ లేవు. అయినా పక్షులు చాలా అద్భుతంగా రోజు ఉదయపూట తెల్లవారుజామునే ఆకాశంలో చక్కని కంఠస్వరాలతో అవి స్తుతిస్తున్నాయట దేవుణ్ణి. అవునండి, ఆకాశము, భూమి సర్వం కూడా ఆయన నామాన్ని స్తుతిస్తున్నది. ఆయన సృష్టి కూడా ఆయనను స్తుతిస్తూ ఉంది. సర్వానికి మూలమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన ఆరాధనలు పొందుటకు అర్హుడు. ఆయనే మనకు కీర్తనలకు ఆస్పదుడు. ఆయనే మన యొక్క ఆరాధనకు కేంద్రమైనాడు. అందుకే దావీదు చిన్నప్పుడు తన బ్రతుకాలంలో దేవుడు తన కొరకు చేసిన మేళ్లను, తన బ్రతుకులో దేవుడు తోడై ఉన్న విధానాన్ని చాలా గట్టిగా, ప్రస్ఫుటంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన ముందుకు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ మందల మీద దాడి చేసి ఆ యొక్క గొర్రెలను లేక మేకలను ఎత్తుకొని పోవడానికి ఆ యొక్క మంద దగ్గరికి వచ్చినటువంటి ఆ శత్రువు అయినటువంటి ఎలుగుబంటిని చూసి దావీదు భయపడడం లేదు. ఎందుకంటే తనకు తోడైయున్న దేవుడు దావీదును బలపరుస్తున్నాడు. దావీదులో ఒక నూతనమైన శక్తి దేవుడు కలిగిస్తున్నాడు.
ఆరాధికులకు, స్తుతించే వారికి దేవుడిచ్చే గొప్ప బహుమానము, భాగ్యం ఏమిటంటే ప్రభు వారికి కావలసినటువంటి అన్ని విధాలుగా, అన్ని సంగతులలో దేవుడు గొప్ప క్షేమాన్ని కలిగిస్తాడు. అంతేకాదు ఆత్మ సంబంధమైన బలాన్ని కూడా ఆయన ఇస్తాడు. దేవుని బలం లేకుండా మనం ఏమి చేయలేమండి. ఆయన చేత బలం పొందే మనుషులే ధన్యులని వాక్యం పలుకుతూ ఉంది. ఆ విధంగా ఎలుగుబంటిని ఓడించాడు. తర్వాత ఒకరోజు సింహము వచ్చింది, సింహమును ఓడించాడు. ఓడించడం అంటే చంపేయడమే. లేకపోతే ఆ సింహం వచ్చి దావీదుని చీల్చి కొన్ని తునకలుగా చేసేది. ఎలుగుబంటి దావీదును పీల్చుకొని తినేసేది. ఇలాంటి విషమ పరిస్థితుల మధ్య దావీదు దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ ప్రత్యేక సమయాన దేవుని మాటలు ఆలోకిస్తుండగా ఏ పరిస్థితులు మీకు ఎలుగుబంటి వల్ల ఉన్నవో, ఏ పరిస్థితులు మీకు సింహం వల్ల మిమ్మల్ని బాధిస్తున్నాయో వాటన్నిటిని ప్రభు చేతులు మీరు ఉంచడం చాలా ముఖ్యమండి. ప్రభు చేతులు మనం ఉంచకుండా, ఆయనకు అప్పగించకుండా, మన భారం ప్రభు మీద మోపకుండా మనం ఎంతసేపు ప్రార్థన చేసిన వాటితో ఫలితాలు రావు. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22 దేవుని వాక్యం చదువుతున్నాం. ఇక రాయబడిన మాట, మీ భారమంతా ప్రభు మీద మోపండి. కొంత మోపటం కాదు, కొంత భారం మోపి కొంత భారం దేవుని సన్నిధిలో మనమే భరిస్తూ, దేవా నా భారం ఎంతవరకు నువ్వు మోయగలవు అని అనుకోవడం కాదు. ఈరోజు అనేకులకు అనేక భారాలు ఉన్నాయి. కుటుంబ భారం ఉంది, ఆరోగ్యపరమైన విషయాల్లో కన్నీళ్లు, వేదనలు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కొంతమంది కోర్టు సమస్యలు ఉన్నాయి, కొంతమంది కుటుంబాల్లో మరి అనేకమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాల వల్ల కలిగినటువంటి కుటుంబాల్లో విచ్ఛిన్నమయ్యే పరిస్థితుల వల్ల కలిగినటువంటి కష్టాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు చెప్పడానికి దీనిలో పెద్ద విశేషం ఏమీ లేదు. చాలామందికి ఈ రోజుల్లో ఈ ఆర్థిక సమస్యలు కూడా చాలా పీడిస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చిన వారిలో ఇంకా ఆర్థికపరమైన క్రమశిక్షణ కూడా లేదు. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కూడా చాలా మందిలో లేదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా, రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా తమ ఆత్మీయతను కట్టుకునే విషయంలో అనేకులు ఈరోజు విఫలులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో నీ ఆత్మీయత విత్తనంతో పోల్చబడింది. దేవుని కొరకు విత్తనం విత్తాలి, నీ సమయం అనే విత్తనం విత్తాలి. దేవునితో నీ సమయం గడుపుట పెరగాలి. క్రితం సంవత్సరం కంటే, క్రితం మాసం కంటే ఈ దినమందు దేవుని సన్నిధిలో మన సమయము దేవునితో వెచ్చించడం మనం మర్చిపోకూడదు ప్రియులారా. చాలామంది ఈ రోజుల్లో సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఆదివారం అనగానే ఎన్నెన్నో పనులతో తిరుగుతూ ఉన్నారు. ఎన్నెన్నో రకాలైనటువంటి బాధ్యతలతో, విందు వినోదాలతో సంఘాల్లో కూడా ప్రజలు చాలా విభ్రాంతికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారికి లోకముతో స్నేహము, దేవునితో కూడా స్నేహం చేసేటువంటి ఆలోచన ఉంది. ప్రభు సూటిగా చెప్తున్నారు, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు ప్రభు. యాకోబు పత్రికలో ఈ మాటలు మనం చదువుతుండగా లోకముతో స్నేహం చేయుట పూర్తిగా మానేయమని కాదు. అంటే లోకముతో ఎవరితో మాట్లాడొద్దు, నీకు నువ్వు గదిలో ఉండిపోయి ప్రార్థన చేసుకోమని ఎవరితో మాట్లాడొద్దని ప్రభు అలా చెప్పలేదు. కానీ నీ స్నేహం ఎవరితో ఉంది? ఆ యొక్క తప్పిన కుమారుడి స్నేహాన్ని చూడండి. చాలామంది స్నేహితులను పెట్టుకున్నాడు. అక్కడ బెలమున దగ్గర ఈగలు వచ్చినట్టుగా అతని దగ్గరికి చాలామంది స్నేహితులే వచ్చారు. ఎందుకంటే ఆస్తిని తీసుకొని ఇష్టానుసారంగా దుర్వ్యాపారం వలన పాడు చేసినని రాయబడిందండి. చాలా ఆస్తిని ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఆస్తి ఖర్చు పెట్టడం వేరు, ఉన్న డబ్బులను ఖర్చు పెట్టడం వేరు. ఆస్తిని ఖర్చు పెడుతున్నాడు ఈయన. ఆస్తినిగా తనకున్న ప్రాపర్టీని కూడా అమ్ముతూ ఉన్నాడు. ఇలా చాలా చోట్ల కుటుంబాలు ఇదే జరుగుతూ ఉంది. అభివృద్ధి పొందే బదులు, ఆత్మీయంగా జీవించే బదులు ఉన్నటువంటి వాటిలో వెనుకంజలో ఉన్నారు. ప్రజలు ఆత్మ సంబంధంగా బలపడే బదులు ఆత్మీయతలు దిగజారుతూ శరీర సంబంధం కూడా వారికి ఉన్న వాటిని కోల్పోతూ ఉన్నారు. చాలామంది ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో ఈ ప్రశ్నకు చాలామంది జవాబు చెప్పలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన ఇంకా అనేకుల్లో మార్పు లేదు. శరీర సంబంధమైన జీవితము, దేవుని సంబంధమైన విషయాల పట్ల వారికి ఆసక్తి లేదు. కొంతమంది చర్చికి రావడానికి ఆసక్తి లేదండి. కొంతమందికి ప్రార్థన పట్ల ఆసక్తి లేదు, ఉపవాసం పట్ల ఆసక్తి లేదు, దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేదు. నువ్వు ఏది విత్తనం విత్తవలసిందో వాటిని విత్తటం నీకు మంచిదండి. కొంతమంది ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయని దేవుని మందిరానికి రావడం కూడా మానేస్తారు. వారు ఏదైనా కానుక ఇచ్చేదంటే మందిరంలో వాటిని కూడా వారు వాయిదా వేస్తారు. కారణం ఏంటంటే మేమే కష్టాల్లో ఉన్నామని. ఆత్మ సంబంధమైన విత్తనములో నీ విత్తనము తగ్గిపోతే పంట కూడా తగ్గిపోతుంది. ఆత్మీయంగా నువ్వు దేవునితో నడిచే విత్తనము, సమయము, నీ శక్తి, నీ ధనం దేవుని కొరకు వాడాలి. నీ కుటుంబపరమైన అక్కర్లు తీరుస్తూనే దేవుని మందిర సంబంధమైన సేవా కృత్యముల్లో కూడా నీ ధనము వాడబడేటట్టు చూసుకోవాలి. నీ సమయము ప్రభువుకి ఇవ్వాలి. మీరెంత బిజీగా ఉన్నా గమనిస్తే దేవుని వాక్యంలో నెహెమ్యా భక్తిని చూడండి. రాజు ఉద్యోగంలో ఉన్నాడు, రాజు దగ్గర గిన్నె అందించేవాడై ఉన్నాడు, చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. నెహెమ్యాకున్న పని చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. రాజు దగ్గర పనిచేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా రాజుకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఈజ్ జస్ట్ లైక్ ఏ పిఏ. రాజుగారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అధికారి. ఇలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థనపరుడుగా ఉన్నాడు. తన పితరులు ఉండే పట్టణం పాడైపోయి సమాధులు అగ్నిచేత కాల్చబడి ఉంటే దినముల పర్యంతము కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ అధికారికి ఎంతో ప్రార్థన జీవితం ఉంది. ఈ రోజుల్లో కొంతమందికి దేవుడిని ఉద్యోగం ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినా, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నా, దేవుడు ఏ విధంగా ప్రజలు హెచ్చిస్తున్నా కొంతమందిలో ప్రార్థనకు సమయం లేదండి. ప్రార్థనకు తప్ప అన్నిటికీ సమయం ఉంటుందన్నమాట. ప్రార్థన అనే అంశం తప్ప అన్ని విషయాల పట్ల శ్రద్ధ కలిగినట్టుగా ఉంటారు. ఎందుకో కొన్నిసార్లు ఈ ప్రార్థన భారం లేకపోవడం వలన కుటుంబాల్లో కూడా
ఆత్మ సంబంధమైన ప్రగతి మనం చూడలేకపోతూ ఉన్నాం. మీరు గమనించినట్టయితే ఈ నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడే కానీ ఆ పట్టణం అంతా కట్టబడ్డానికి కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు. అవును పిల్లరా, మీ ప్రార్థనలు అనేకసార్లు ఎవరు వినట్లేదు, నా ప్రార్థన నా దేవుడు వినట్లేదు, నాకు సహాయం రావట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు దేవునితో చెప్పుకోవాలి, ఎన్నిసార్లు సంఘ కాపరితో దైవజనురాలతో చెప్పుకోవాలి, ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్ళి ఏ విధంగా నా బాధలని చెప్పుకుంటే నాకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది అని అనేకసార్లు నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని దాసుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు నిర్ణయ కాలము దేవుడు నడిపించినాడు. దేవుడు నీ కష్టాలన్నింటి కూడా యేసుప్రభు వారు వాటిని తొలగించి నీకు నెమ్మదినివ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీవున్న విషమ పరిస్థితులన్నింటిలో కూడా నీ గొప్ప ఓదార్పు నీకు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే తోడయున్న దేవుడు ఆయన. కొత్త నిబంధనలో కూడా తోడయున్న దేవుడు, ఆయన తోడుగా ఉన్న దేవుడు ఇమ్మాన్యుయేలు దేవుడు. యేసు అనే పేరుతో పాటు ఇమ్మాన్యుయేలు అనే పదం కూడా మనం చదువుతాం. అది యేసుప్రభు వారి యొక్క పేరే. ఆ పేరు మనం తక్కువగా వాడకం చేస్తూ ఉంటాం. అంటే యేసు అనే నామాన్ని మనం వాడతాం, ఇమ్మాన్యుయేలు అనే పదాన్ని ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకోం. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన పేరే, ఎందుకంటే ఇది దేవుని పేరే. పరిశుద్ధ గ్రంథంలో 272 పేర్లు యేసుప్రభు వారికి ఇవ్వబడ్డాయి. ఈ 272 పేర్లలో ఇమ్మాన్యుయేలు అనే పేరు కూడా చాలా ప్రభావవంతమైన పేరని గమనించండి. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. నీ పరిస్థితులన్నింటిలో కూడా, నీకున్న చికాకులన్నింటిలో కూడా, నీకు నిబంధనలన్నింటిలో కూడా నేను పరామర్శించటకు, నేను స్వస్థపరచటకు, నేను బలపరచటకు ప్రభు యేసు దిగి వచ్చి ఉన్నాడు. ఈ ఛానల్లో వాక్యం వింటుండగా నీ హృదయపూర్వకంగా ప్రభుకు అప్పగించుకో. సహోదరుడా, సహోదరి, మీ హృదయాల్లోని ప్రతి చింతను ప్రభుకు అప్పగించండి. ఆయనే బాగు చేసే దేవుడు. ఒక వస్తువు పాడైందనుకోండి, బైక్ కానీ, లేక ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కెమెరా కానీ, ఒక మొబైల్ ఫోన్ కానీ, లేక ఇంకేదో వాషింగ్ మిషన్ కానీ, ఇంకేదో రిఫ్రిజిరేటర్ కానీ, లేక ఒక కార్ కానీ, ఏదైనా వస్తువులు పాడైనప్పుడు వాటి యొక్క తయారీ సంస్థ దగ్గరికి మనం వెళ్తాం, ఆ డీలర్ దగ్గరికి మనం వెళ్తాం. ఎందుకంటే వాటిని వాళ్ళే తయారు చేశారు కనుక. ఆ తయారు చేసిన వస్తువులు వాటిని బాగు చేయడానికి వారికి కావాల్సినటువంటి టెక్నాలజీ, కావాల్సిన విడిభాగాలన్నీ వారి దగ్గర ఉంటాయి. మరి జీవితం మాట, ఇది ఎవరిది? మన జీవితం ప్రభువే మనకి ఇచ్చిన దయా కనికరంతో ఇచ్చినటువంటి వరం కదా. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడే ఈ జీవితాన్ని బాగు చేసే శక్తి గలవాడండి. ఆయనే బాగు చేస్తాడు. ఆయనే మనలను బాగు చేయను. పరిమితం చేయకండి. దేవుడు నాకు ఇంతే చేస్తాడు అనకండి. దేవుడు నాకు ఇంతవరకే చేయగలడేమో అనకండి. ఆయన మన ఊహకు మించిన కార్యములను, గ్రాహ్యములకు మించిన కార్యములను, గొప్ప కార్యములను చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం చేయాల్సిందల్లా ప్రభుకు అప్పగిస్తే చాలు. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన 37:4 మరి 34:5 వచనంలో కూడా ఈ మాటలు మనం చదువుతున్నాం. నీ మార్గం యెహోవాకు అప్పగించుము అంటున్నాడు. నీ మార్గమంతా ప్రభుకు అప్పగించాలి. ఇక నా మార్గం కాదు తండ్రి, నీ మార్గమే, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఒలివల తోటలో ప్రార్థన చేస్తూ సిలువ యాగాన్ని ప్రభు మనకు చేయబోతూ, తన ప్రాణాన్ని అర్పించబోతూ తండ్రితో అంటున్నాడు, తండ్రి నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంతకాలం మనం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేయకుండా మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే మన ఆలోచనలు అన్నిసార్లు సఫలం కావు. అందుకే దేవుని సన్నిధిలో ఆయన చిత్తము, పరలోక ప్రార్థనలు నేర్చుకుంటాం. యేసుప్రభు వారి యొక్క సిలువ యాగానికి ముందుగా ప్రభు తండ్రితో చెప్పిన ఈ ప్రార్థనలు నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం మనం? ఆయన చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన ప్రియులారా. దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుచుండగా మన భారములను, మన శ్రమలను, మన కన్నీళ్లను, మన వేదనలను ప్రభుకు అప్పగించుట మంచిది. ప్రభువా నీవే నా కొరకు కార్యం చేయాలి. ఈ దావీదు జీవితాన్ని చూస్తే చిన్నవాడుగా ఉన్నప్పుడే సింహం అయిపోయింది, ఎలుగుబంటి అయిపోయింది. ఇప్పుడు వచ్చిన శత్రువు గొల్యాతు అండి. గొల్యాతును జయించడం అసాధ్యం. ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకవైపున ఆ పర్వతం పైన, ఈ వైపు ఫిలిష్తీయులంతపు అటువైపు పర్వతం పైన, మధ్యలో ఆ లోయలో నిలబడి అతడు ఆ గొల్యాతు అనేవాడు రాక్షస ప్రవృత్తి గలవాడిగా చాలా హీనంగా మాట్లాడుతూ, చాలా నిందిస్తూ ఉన్నాడు. చాలా ఇష్టానుసరణ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా చోట్ల ఇలాంటి వ్యక్తులకు తారసపడుతూ ఉంటారు. నేను అనేకసార్లు బాధించే పరిస్థితులు, నేను బాధ పెట్టే వ్యక్తులు, అన్యాయంగా నీ మీద నష్టాన్ని కలిగించే వ్యక్తులు, అనేక విధాలుగా నిన్ను బాధించేవారు కనబడుతూ ఉంటారు. ఉదయకాలం శ్రేష్టమైన మాట, నీవు జయించగలవు. ప్రభు నీకు శక్తిని ఇస్తాడు. ఆయన దావీదును బలపరిచిన దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు. ఇది నాకు కూడా నా దేవుడు తోడై ఉంటాడు. ఆయన నడిపిస్తాడు, నా కుటుంబాన్ని కూడా నడిపిస్తాడు. అందుకే దావీదు రాస్తాడు మరో చోట, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అంటాడు. ఆయన ఎంతకాలం నడిపిస్తాడు? ఏదో కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలే, కొంతకాలమే కాదు, మరణం వరకు ఈ ప్రపంచంలో శాశ్వత కాలం పరలోకం నడిపించే దేవుడు మనకున్నాడు. ఇందాకే చెప్పాను, ఆయన తోడై ఉన్న దేవుడండి. మీకు నిబంధనలను బట్టి, మీకున్న కుటుంబ సమస్యలను బట్టి, మీకున్నటువంటి వ్యాధి బాధలను బట్టి, మీకున్నటువంటి ఆర్థికమైన చికాకులను బట్టి మీరు కృంగిపోద్దండి. మనం సేవించే దేవుడు సమర్థుడు, ఈజ్ ఏబుల్ గాడ్. ఆయన సర్వము చేయగల దేవుడు. నువ్వు ఆయనతో సమాధానపడు, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, దేవునికి అయిష్టమైనవి తీసివేసుకో.
నీ హృదయంలో, నీ గుడారములో దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా తీసి నువ్వు పారవేయి. అప్పుడు దేవుడు నీకు ప్రశస్తమైన వెండిగా ఉంటాడు, అపరంజిగా ఉంటాడు. నీలో దేవునికి అయిష్టమైన ఇంకా దాచిపెట్టుకొని ఉంటే, ఆకాను వలె యెహోషువ కాలంలో ఆకాను అనేటువంటి వ్యక్తి శపితమైన దాన్ని దాచిపెట్టుకున్నాడు. మంచి షీనారు వస్త్రము వెండి కమ్మి గుడారంలో తవ్వి దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ యుద్ధంలో ఆయన జయించిన తర్వాత ఆ యుద్ధంలో వాళ్ళు పట్టుకున్నటువంటి కొలసమ్ములు విలువైనవి దాచిపెట్టుకున్నాడు. షీనారు వస్త్రము దేవునికి ఇష్టమైంది. ఆ వెండిని దాచిపెట్టుకున్నాడు దొంగతనంగా. యుద్ధంలో యుద్ధ నియమాల ప్రకారంగా ఆ యుద్ధం చేసిన సైనికులు ముందు వరుసలో ప్రయాసపడిన వారికి తప్పక ప్రతిఫలం ఉన్నది. వారు చాలా కొలసమ్మును తీసుకుంటారు. ఎందుకో అనాలోచితమైన నిర్ణయం ఆకానుది. దాచిపెట్టుకుంటాడు. చాలామంది దాచిపెట్టుకుంటూ ఉంటారు. దేవునికి ఇష్టమైనవి దాచిపెట్టుకుంటూ ఉంటారు. ప్రార్థనని లోకమే, మందిరమే, లోకానుసారమైన జీవితం లోకానుసారమైన జీవితమే, ఆత్మీయతే లోకంలోని పాపాలతో జీవించే పద్ధతులు మార్చుకోకుండా అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. స్నేహితులారా, దేవుని దాసుగా మీకు మనవి చేస్తున్నాను, ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. అందుకే తోడైన దేవుడు దావీదును బలపరుస్తూ ఆయన జీవితపు శ్రమలన్నింటిలో నుండి తప్పిస్తూ వచ్చినాడు. అందుకే అంటాడు, నేను యెహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. శ్రేష్టమైన ప్రార్థన ప్రియులారా, ఉదయకాలం ఏది మీకు అయిష్టంగా ఉంది, ఏది మీ జీవితంలో చాలా మీకు నష్టకరంగా ఉంది, మీ జీవితంలో ఏది మిమ్మల్ని చాలా బాధించేదిగా ఉంది, మీకు ఏది చాలా డిఫికల్ట్గా ఉంది, వాటిని ప్రభు చేతులకు అప్పగించడం మంచిదని జ్ఞాపకం చేస్తాం. అందుకే దావీదు తన జీవితంలో సర్వం ప్రభుకు అప్పగించాడు. ఆ గొల్యాతు తన ముందు నిలబడితే కూడా అసలు నిజానికి గొల్యాతు దావీదును ఎదుర్కొనలేదు. దావీదు తన తండ్రి సెలవిచ్చిన ప్రకారంగా అన్నలకు మంచి ఫుడ్ తీసుకొని వెళ్ళాడు సైన్యానికి. మంచి జున్నుగడ్డలు, అంజూర పళ్ళు, రకరకాల రొట్టెలు, వస్తువులన్నీ తీసుకొని తండ్రి యెషయి గారు తనకు అప్పగించినటువంటి బాధ్యతను కుమారుడుగా తన అన్నయ్యలకి ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ చూశాడు ఆ సీన్, ప్రపంచపు చరిత్ర మార్చిన సీన్ అది. దావీదు పేరు అక్కడ దేవుడు ప్రకటింపజేసినాడు అఫీషియల్గా. ఏమిటో పేరు తెలుసా, ఏమిటో సంగతులు తెలుసా? అక్కడ ఆ వ్యక్తితో గొల్యాతుతో ఎవరు పోరాడేవాళ్ళు లేరు. దేవుడు నిలబెట్టాడు యుద్ధరంగంలో. ఈ లోకం ఒక యుద్ధరంగం ప్రియులారా. దేవుడు తన ప్రజలను రక్షించి కాపాడి ఒక గొప్ప కార్యం చేయటం నిలబెట్టినాడు. మన శక్తి చొప్పున కాదు, దేవుని శక్తి చొప్పున, మనలో కార్యసాధకమయ్యే తన శక్తి చొప్పున మనం ఆయనతో నడుస్తుండగా మనలో కార్యసాధకమయ్యేటువంటి శక్తి మనలో బలపడుతూ ఉంటుంది. దేవునితో నడిచే కొలది పైనుండి మనం పొందుతున్న శక్తి మనల్ని బలపరుస్తూ ఉంటుంది. 1:8 అపోస్తుల కార్యంలో చూస్తాం కదండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు గలిలయ, సమరయ, యూదయ, యెరూషలేము అంతటా మీరు బూదిగంతంలో వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఈ ఛానల్ ద్వారా దేవుడు ప్రపంచంలో అనేక మంది లక్షలాది తెలుగు ప్రజలకి ఈ యొక్క వర్తమానాలను దేవుడు అందిస్తున్నాడు. అలాంటి సేవకుల ద్వారా, అనేక మంది సేవకురాళ్ళ ద్వారా, దేవుడు పరిశుద్ధుల ద్వారా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ప్రపంచానికి దేవుడు అందిస్తున్నాడు. బూదిగంతముల వరకు, ఎందుకంటే ఇవి రాకడ దినాలు, బూదిగంతాల వరకు సువార్తను దేవుడు పంపుతున్నాడు. చాలా గ్రామీణమైన నేపథ్యం అది. నిజామాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామము. అక్కడ దేవుడు మాకు అద్భుతమైనటువంటి నందిపేట పట్టణంలో ఇప్పుడు చిన్న మండలంగా, చిన్న పట్టణంగా మారింది. అక్కడ 60 గ్రామాల్లో దేవుని ప్రజలు వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రగతిలో వారు నడుస్తూ ఉన్నారు. మరి అక్కడ మందిరాలు నిర్మాణం అవుతున్నాయి. దేవుని సేవ నిర్మాణం అవుతూ ఉంది. ప్రభు ఈ చిన్న గ్రామం నుండి ఇంత గొప్పగా ప్రపంచంలో అనేక స్థలాలకి, దేశం యొక్క అనేక స్థలాలకి, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకి దేవుని వాక్యాన్ని ప్రభు పంపుతున్నాడు. దీని వెనుక మా సంఘం యొక్క ప్రయాసం, దైవ సేవకులుగా మా కుటుంబం యొక్క ప్రయాసం. మేము దేవుని సేవకురాలు మేము కలిసి, మా ఇంట్లో మా కుమార్తెలు మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నీ వాక్యాన్ని అనేకులకు పంపించుము. దేవుడు అనేక రీతిలుగా ప్రజలకు వాక్యాన్ని పంపుతున్నాడు. మా సంఘంలో ప్రార్థించే సెల్ గ్రూప్స్ ఉన్నాయి, అద్భుతమైన పరిచర్య బృందాలు ఉన్నాయి, అద్భుతమైన సేవా పనిముట్లుగా ఉన్నటువంటి పరిశుద్ధులు మా మధ్యలో ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. ఆ ప్రార్థనలే మీతో ఈరోజు మిమ్మల్ని దర్శించడానికి, మీ ఇంటికి రావడానికి, లేక మీ ఫోన్ ద్వారా, మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. కన్నిటి ప్రార్థనలే దీని వెనుక మూలం. ఆ ప్రార్థనలే మమ్మల్ని నడిపిస్తూ మీతో కలిసి దేవుని స్తుతించే భాగ్యాన్ని మాకు కలిగిస్తున్నాయి. అందుకే దావీదు అరణ్యములో తోడైయున్న దేవుని హస్తం, ఈనాడు లోయలో తనకు ఎదురవుతున్నటువంటి అనుభవం మధ్య గొల్యాతును నిలబెడితే గొల్యాతుకు భయపడినటువంటి గొప్ప బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? కార్యసాధకమవుతున్న శక్తి దావీదును బలపరుస్తూ వచ్చింది. ఈ ప్రత్యేక సమయాన మీలో కార్యసాధకం కావలసిన దేవుని శక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనలో ఈ శక్తి రోజు బలపడాలి. ఎలా బలపడుతుంది? దేవుని స్తుతించడం ద్వారా. మొదటి పని, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. దావీదు నోట ఎప్పుడు స్తుతులే. ముందుగా తన ప్రాణంతోనే చెప్పుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రాణమే కదండి మనిషిని. ప్రాణం అంటే మనసు, ఈ ఆత్మ, ద ఇన్నర్ మ్యాన్. మనిషిలో ఈ అంతర్గతమైనటువంటి, అంతర్లీనమైనటువంటి భావనను ఈ మనసే ఒప్పుకోవాలి. ముందు మనసు ఒప్పుకుంటేనే మీరు టీవీ ద్వారా వాక్యం వింటున్నారు, లేక మీరు యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారు, లేక ఇంకేదో డివైస్ ద్వారా వాక్యం వింటున్నారు. ఈ మనసు చెప్తేనే కదా మనం చూసేది, వినేది, మాట్లాడేది. అందుకే దేవుని మాటలు వింటుండగా దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఏమున్నా వాటిని తీసి పారవేయాలండి. పారవేసినప్పుడే నీలో స్తుతి దేవునికి ఇంపుగా ఉంటుంది.
ఆ స్తుతి దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దేవుని వాక్యం అంటా ఉంది, ఇశ్రాయేలు చేయు స్తోత్రములపైన నీవు ఆసీనుడమైన దేవుడిని భక్తుడు రాస్తాడు. అంటే ప్రభు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? ఇశ్రాయేలు చేసే స్తోత్రములన్నిటిపైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మధ్య ఆయన ఆసీనుడై ఉన్నాడు. అందుకే దావీదు స్వరమండలము సితారా వాయిస్తున్నాడు. ఆ దేశం ఏలేటువంటి రాజు సౌలు అనేటువంటి అతడు బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు, చాలా చాలా ప్రసిద్ధి పొందినవాడు, చాలా ఆజానుభావుడు, అందమైనవాడు, గట్టి బలమైన పరాక్రమశాలి, అన్ని గొప్ప లక్షణాలే. కానీ ఆత్మీయత లేదు, దేవునిపైన ఆధారపడే మనస్సు లేదు. రాజైన తర్వాత చిల్లంగితనం గల వారి యొద్ద, కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేస్తూ వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇలాంటి వ్యక్తి ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. చాలామంది రోజులు ఆత్మీయతను పోగొట్టుకుంటూ ఉన్నారు. పిల్లరా, మీ ఆత్మీయత పోగొట్టుకోవద్దని కోరుతున్నాం. దాని కొరకే మీ ఆత్మను జీవింప చేయడానికి ప్రభు ఈ సందేశాన్ని పంపుట ద్వారా బలపరుస్తున్నారు. అందుకే దావీదు తన జీవితంలో సౌలును చూసినప్పుడల్లా తన ఆత్మీయత పట్ల భయం గలవాడుగా మారాడు. ఎందుకంటే రాజు మీద సాక్షాత్తు ఇశ్రాయేలు మొదటి రాజు మీద దురాత్మ బట్టి ఆవహించింది. ఆ దయ్యం ఎలా పోవాలి? ఈయన పెద్దగా ప్రార్థన చిన్నవాడు, కానీ ఇంపుగా వాయిస్తాడు. వాయించడంలోనే స్తుతులున్నాయి, పాటలున్నాయి, ఆరాధనలున్నాయి. అందుకే మనం ఇప్పుడు ఆరాధన మందిరాన్ని, దేవుని ప్రార్థన మందిరాన్ని వాక్యం సమయానికి వెళ్ళాలని కొంతమంది కోరుకుంటారు. ఇప్పుడు వాక్యం సమయము ఆరాధన సమయంలో 11:30, 10 గంటలకా, లేక 9 గంటలకా, లేక ఎర్లీ మార్నింగ్ చర్చ్ అయితే ఆ పలాని సమయాన్ని కనుక్కొని ఆరాధనలో స్తుతులు అర్పించే పనికి, దేవుని స్తుతించేటువంటి దైవ స్తుతి ఆరాధనకి చాలామంది రారండి. వాక్యం సమయానికి వచ్చి కొంతమంది ఆఖరులో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. స్తుతులు మనల్ని బలపరుస్తాయి, దేవుని సంతోషపరుస్తాయి. అందుకే దేవుని వాక్యం అంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమండి. ఎక్కడైతే మనస్సు విరిగి ఉందో, బలహీనంగా ఉందో, కన్నీళ్లతో, బాధలతో, శ్రమలతో, అశాంతితో మనస్సు పగిలిపోయి విరిగిపోయిందో, ఈ సమయంలో దేవుని వాక్యం బలపరిచే మాట. నీ మనసు విరిగి ఉన్నా, నీవు కృంగిపోయి ఉన్నా, నువ్వు ప్రభుని స్తుతించడం మొదలుపెట్టు, అద్భుతాన్ని చూస్తావు. కొత్త నిబంధనలు చూస్తాం కదండి, పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ బొండాలో వారిని బిగించినారు. ఒక పెద్ద మొద్దు లాంటి, లేక ఒక పెద్ద కర్ర దుంగ లాంటి దాంట్లో దాంట్లో చొప్పించి తాళం వేసేసి కాళ్ళు కదలలేకుండా, ఏమి చేయడానికి కూడా కదలడానికి అవకాశం లేని చోట ఇప్పుడు పౌలు శీలలు అలాంటి విషమ పరిస్థితులు, అంతకుముందు కొట్టబడ్డారు, రక్తాలు స్రవిస్తున్నాయి. బీభత్సమైన పరిస్థితుల మధ్య కూడా స్తుతించడం మానలేదు. టిల్ ద మిడ్ నైట్, అర్ధరాత్రి వరకు కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారట. ఖైదీలు వింటున్నారు. అక్కడ భూకంపము కలిగెను. ఎక్కడ స్తుతి ఉందో అక్కడ అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. ఎక్కడ స్తుతి ఉందో అక్కడ దేవునికి ఇష్టమైన బలులున్నాయి. సాతాను పారిపోవడానికి నువ్వు చేసే పని స్తుతే, ఆత్మ సంబంధమైన స్తుతి. అందుకే మీ సంఘాల్లో మీకు బాధ్యతలు ఇవ్వబడి ఉంటే మీరు ఆ బాధ్యతను బట్టి ప్రభుని స్తుతించడంలో ముందు వరుసలో ఉండండి. మీరు క్వైర్లో ఉంటే ఇంకా ముందుకెళ్ళండి. మీరు క్వైర్లో లేకపోతే మీ సంఘ కాపరితో దైవజనుల యొక్క ప్రోత్సాహం, వారి యొక్క అనుమతిని బట్టి మీరు పరిచర్యలో స్తుతించడంలో ముందుండండి. ఎక్కడ స్తుతి ఉందో అక్కడ ప్రభు ఉన్నాడండి. అందుకే ప్రభు అంటాడు, మీరు స్తుతిస్తూ ముందుకు వెళ్ళండి. యెహోషాపాతు రాజు కాలంలో చూస్తాం కదా, స్తుతి వారికి గొప్ప జయాన్ని ఇచ్చింది. ఆ బీభత్సమైనటువంటి శత్రువుల మధ్య వారు బెరాకాలో కూర్చొని 3 దినములు విస్తారమైన కొలసము కూర్చుకొని దేవునికి వందనాలు చెల్లించడానికి బెరాక అనుభవానికి కారణము స్తుతియే. వారు స్తుతిస్తూ ఉన్నారు. వారికి స్తుతి తప్ప వేరొక అనుభవము తెలియదు. ఎందుకంటే స్తుతించుట వారు ఇష్టముగా చేసేటువంటి పని. యువతికాలం ప్రభును మనం ఇష్టంగా దావీదు వలె స్తుతించాలండి. తోడైన దేవుడు మన పట్ల అద్భుతాలు చేయుటకు, ఆయన గొప్ప కార్యాలు చేయుటకు నిరీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ పూట దేవుని వాక్యం వినిచుండగా దావీదులోని స్తుతిని మనం నేర్చుకోవాలి. దావీదు వలె ఆరాధికులుగా మనం మారాలి. త్వరగా 2 మాటలకు వెళ్తున్నాము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. తోడైన దేవుడు మన పట్ల చేసిన మేలు అపారం, అవి ఎంతో గొప్పవండి. సంవత్సరంలో ప్రతి దినం మనల్ని కాచి కాపాడి కంచె వేస్తూ నడిపిస్తూ మన యొక్క జీవిత పరిస్థితులన్నింటిలో కూడా ఒక నూతనమైన దయ, వాత్సల్యత చూపుతూ నడిపించు దేవుడు ఉన్నందుకే ప్రభువునకు స్తోత్రం. అందుకే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోద్దండి. ఎన్నో ఉపకారాలు ఉన్నాయి మన జీవితాల్లో. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ప్రశాంతంగా కూర్చొని దేవుని సన్నిధిలో రాయగలిగితే ఒక పేపర్ పెన్ తీసుకొని ప్రభు చేసిన మేళ్ళన్నీ రాయండి. కొంతమంది అన్ని నష్టాల గురించి ఆలోచిస్తారు, మేలు ఆలోచన చేయరు. ఎన్ని మేళ్ళు ప్రభు చేశారో. శ్రమలు లేవని కాదు, కన్నీళ్ళు వేదనలు లేవని కాదు, పరిస్థితులు ప్రతికూలంగా లేవని కాదు, వీటన్నిటిలో కాపాడి ప్రభు సజీవులంగా ఆయన స్తుతించే సమయము, భాగ్యం మనకిచ్చినాడు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా నా దేవుని స్తుతించి నువ్వు. ఎందుకో తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. ఆ ఉపకారాలు అనేకంగా ఉన్నాయి. వాటిని స్మరించినప్పుడల్లా మనసు కృతజ్ఞతతో నిండిపోతుందండి. దేవా, నీవు నా పట్ల చేసిన మేళ్ళకై నీకు స్తోత్రం. అందుకే ప్రతి దినము స్తుతించడం మంచిది, అనుదినము స్తుతించడం మంచిది, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది. ఈ మాటలు మనం వింటుండగా తోడైన దేవుడు ఆయన మనల్ని స్తుతించేవారుగా మాత్రమే కాదు, ఇంకా ఆయన ఉపకారాలను ధ్యానించేవారుగా చేస్తాడు. ఆ ఉపకారాలు అనేకులకు చెప్తాం మనం. దేవుడు నాకు ఈ మేలు చేశాడు,
ప్రభు నాకు ఈ జీవితంలో ఉపకారం చేసినాడు, ఈ కష్టంలోని వేదన నుండి ప్రభు నన్ను తప్పించినాడు, ఈ విధమైన శ్రమల మధ్య ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉంటాం. ప్రభు చేసిన మేలును, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములను, మన జీవితాలను అనుగ్రహించిన రక్షణను బట్టి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఆయన ఉపకారాలను ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ఈ సందేశాన్ని ముగింపులోకి తెస్తున్నాను. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఆయన నిన్ను పూర్తిగా క్షమించేవాడు. మనుషులు క్షమించలేరు, కానీ ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు చాలైన దేవుడు అండి. ఆయన క్షమిస్తాడు. క్షమించుటకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఒకవేళ నీ అపరాధాలు, నీ పాపాలు ఎంతో గొప్పవేమో, బహుశా వాటిని చెప్తే ప్రజలు, నీ పక్కకున్న వారు, నీ కుటుంబం, నేను కనీసం నిన్ను మనిషిగా కూడా వారు ఒకరు చూడరేమో. నీ పరిస్థితి చాలా తీవ్రంగా, చాలా భయంకరంగా ఉందేమో. ఈ సమయాన్ని దేవుని దాసుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తోడైన దేవుడు ఆయన మీ దోషములన్నిటినీ క్షమించేవాడు. కొన్ని కాదు, అన్నీ. మనుషులు కొన్ని క్షమించగలరేమో, కానీ దేవుడు అన్నీ క్షమిస్తాడు. వాటిని క్షమించిన తర్వాత మళ్ళీ వాటిపై వెళ్లకుండా నీ మనస్సును దేవుని చెప్పు చేతుల్లో ఉంచుతానికి నువ్వు ఇష్టపడాలి. ఆ తర్వాత మారుమనసు పొంది రక్షణ పొంది కొంతమంది లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం మాత్రమే దేవుడు, మిగతా రోజుల్లో లోకంతోనే తమ ప్రయాణాన్ని, గమనాన్ని కొంతమంది సాగింపజేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే దేవుని సన్నిధిలో నిన్ను క్షమించిన దేవునిని నీవు అనుసరించట, స్తుతించటం మానొద్దు. దానికి అనుబంధం ఇంకో మాట చెప్తాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. సంకటం అనగా వ్యాధులండి. వ్యాధులు, ఎన్నో రకాల వ్యాధులు, శ్రమలు, కన్నీళ్లు, వీటిని కూడా ఆయన కుదురుస్తాడు. ఈ సందేశం వింటుండగా ఏ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నవో, ఏవి మీకు కష్టంగా ఉన్నవో, ఏ శ్రమలు మీకు మనుషుల చేత చాలా చీత్కారాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, వాటన్నిటిని ప్రభువుకు అప్పగించండి. నిర్భీతితో, భయం లేకుండా ఆయన సన్నిధిలో, దేవా నా భారమంతా భరించే దేవుడవు నీవు ఉన్నావు, నీకు అప్పగిస్తున్నాను, నీవు నాకు తోడైన దేవుడవు, ఇమాన్యుయేలు దేవుడవు, తోడైన దేవుడవు, నన్ను నడిపించుము అని మీరు ప్రార్థించండి. దేవుడి పూటి సందేశం ద్వారా మీ హృదయంలో ప్రతి వేదన తొలగించాలని ఆశిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. ప్రభు మీకు తోడైండి తన హస్తము నుంచి మీ ప్రతి సమస్యలో, మీ ప్రతి ఇబ్బందుల్లో నేను పరామర్శించే దేవుడిగా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. లేఖన భాగాన్ని మీ మా వద్ద వినిపింపు దయ చూపిన విధానం కొరకు స్తోత్రాలు. మీ ప్రజలను దీవించండి, నేను దీవెనలతో ఆశీర్వదించండి. తోడైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి, ఎల్లప్పుడూ నన్ను మీద అపేక్ష కలిగి, ఆనందం కలిగి, పరవశం కలిగి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సాయం చేయండి. టీవీ పరిచర్య సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ప్రభు అద్భుతంగా ముందుకు సాగడానికి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంకెవరైతే సిద్ధపడినారో కార్యక్రమాన్ని బలపరచడానికి వారిని కూడా మీరు వాడుకోండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మీ ప్రార్థన వినపాలు తెలియపరచండి. స్క్రీన్ పైన రాయబడిన నెంబర్లు మీరు నోట్ చేసుకోండి. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.